అమరావతి నిర్మాణానికి పునర్నిర్మాణానికి ఈ రోజు అంకురార్పణ మరొకసారి జరుగుతుంది మోదీ గారి చేతుల మీద మనందరికీ తెలుసు. దీనికి దేశంలో ఉన్నటువంటి చాలా మంది సెలబ్రిటీస్ ని రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా ఈ వేదికను పంచుకోవడానికి పిలిచారు, ఆహ్వానించారు. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కష్టంతో ఒక బలమైనటువంటి సంకల్పంతో ఒక మనిషి ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థాయికైనా వెళ్ళాలన్నా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటే మెగాస్టార్ గారు. అలాంటిది ఈ రోజు ఆయన రావటం చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు, వస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అందరూ వెయిట్ చేసేది ఏంటంటే మనందరికీ తెలుసు ఈ సిచ్యువేషన్. మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళ ముగ్గురు మళ్ళీ అప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారోత్సవం అప్పటికి ఇంకా ఏ శాఖ ఇస్తారు ఏంటి అనేది ఎవరికి తెలియలా గెలిచిన తర్వాత. కానీ ఆ రోజు మోదీ గారు వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని ఇద్దరు చేతులు పైకి లేపి మీ వీడియో చూశానయ్యా, నిజంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఇక్కడ కుటుంబ విలువలకు ఆప్యాయతకు ఆ వీడియో చాలా బాగా అనిపించింది. నిజంగా ఆ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇంటికి ఆహ్వానించినటువంటి వీడియో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళకి నమస్కారం చేస్తుంటే ఒక్కొక్కళ్ళ కళ్ళు చెమర్చాయి. అది ఆయన మోదీ గారు కూడా చూసి నిజంగా ఇది కదా భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబం విలువలంటే, వసుదైక కుటుంబం అంటే ఇది కదా. ఇంత అద్భుతంగా ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి భార్య చెప్పులు పట్టుకుని ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తుంది, చెప్పులు అడ్డు వస్తున్నాయి, కాళ్ళతో చేతులతో చెప్పులు తీసుకుని పట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్. ఇది కదా అసలు సిసలైనటువంటి భారతదేశంలో. ఇలాంటి కుటుంబాలు కదా కావాల్సింది, ఇలాంటి ఆప్యాయతలు కదా, ఇలాంటి కుటుంబ విలువలు కదా ప్రజలకు తెలియాల్సింది అని చాలా మంది చూశారు. అదే విషయం ఆ రోజు ఆ వీడియో చూశాను, నిజంగా చాలా బాగా అనిపించింది అని ఆయన నాకు కూడా కళ్ళు చెమర్చాయి ఆనందంతో అని చెప్పడం. ఇదే సిచ్యువేషన్ మళ్ళీ అలా ఒక చిరంజీవి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఆటుపోట్లతో ఎదుర్కొని నిలబడలేకపోయారు, ఆ మాటలు తట్టుకోలేకపోయారు. నిస్వార్థంగా మనం సేవ చేద్దాం అనుకుని వస్తే ఇంత దారుణంగా కుటుంబాన్ని ఆయనని ఇబ్బంది పెట్టి ఆయన రాజకీయాలనే దూరంగా చేశారు. మళ్ళీ తన తమ్ముడు వచ్చి తన చేయలేనటువంటి దాన్ని తను అచీవ్ చేసి ఒక ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లి అన్నయ్య ఉన్నారు రండి అని చెప్పి ఆ సిచ్యువేషన్ నిజంగా ఎంతమందికి ఐఫిస్ట్ గా అనిపించింది. అసలు కళ్ళకి ఆనందం అంటే ఆ రోజు అలా చిరంజీవి గారిని తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్య అని చెప్పి చేతులు పైకి లేపితే ఒక్కొక్కళ్ళ ఆనందం అంతా ఎంత కాదు. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈ రోజు అమరావతిలో కనిపిస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిలబడడానికి ఒక బలమైనటువంటి వెన్నెముకలాగా నిలబడి గెలిపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్ శాఖలో ఒక చరిత్రను ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ వస్తున్నటువంటి మంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పనులు అన్నీ కాదు. ఈ సిచ్యువేషన్ లో ఎలా ఉంటది, మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తుందా అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చూద్దాం, నిజంగా అలా రావాలని కూడా కోరుకుంటున్నాను.